చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్ హయాం వరకు తిరుమల పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, పాలక మండలి సభ్యుడిగా, చివరికి టీటీడీ కొనుగోలు కమిటీ సభ్యుడిగా కూడా చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కల్తీ ఘటన గురించి లిక్కర్ స్కామ్లో ఉన్న చెవిరెడ్డిని జైల్లోనే సిట్ 4 గంటల పాటు ప్రశ్నించింది. చెవిరెడ్డి ఏమైనా తక్కువడా? లిక్కర్ కేసులో సిట్ విచారణప్పుడు ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు సిబిఐ సిట్ వద్ద నోరు విప్పుతాడా? అధికారులు చెప్పారు, నేనేమో సంతకం పెట్టా, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు, ఇప్పుడు అడిగితే ఎలా, అది ఉమ్మడి నిర్ణయం అంటూ తిరిగి సిట్ వాళ్ళని ప్రశ్నించారట. ఇప్పుడు మతిమరిపి నటిస్తూ గుర్తులేదంటున్న చెవిరెడ్డికి జ్ఞాపక శక్తిని సిట్ వాళ్ళు ఎలా తెప్పిస్తారో చూడాలి. దేవుడు స్క్రిప్ట్ చెవిరెడ్డికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. జైల్లో ఉన్న స్వామివారి ప్రసాదం అపవిత్రం చేసిన పాపం చెవిరెడ్డిని వదలడం లేదు. రేపో మాపో పరకామణి చోరీ కేసు విచారణలో భాగంగా ఏపీ సిట్ కూడా జైలుకు రాబోతుంది. నిందితుడు రవికుమార్ ఆస్తులు కొన్నింటిని చెవిరెడ్డి తన పేరు మీద రాయించుకున్నాడని సిట్ దగ్గర పక్కా సమాచారం ఉంది. ఏపీ సిట్ వాళ్ళు కూడా చెవిరెడ్డి జైల్లో విచారిస్తారని బయట అయితే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒక్కటి మాత్రం పచ్చి నిజం, చెవిరెడ్డి మొత్తం మర్చిపోయే లోపు చేసిన ప్రతి పాపం గుర్తొచ్చేలా చేసి బయటకు చెప్పకపోయినా లోలోన కుమిలి కుమిలి ఎచ్చేలా చేస్తాడు ఆ కోనేటి రాయుడు. ఇన్ని అపచారాలు చేసిన చెవిరెడ్డిని ఆ 7 కొండల వాడు ఎందుకు ఊరుకుంటాడు? గుర్తులేదు అన్న మాట చట్టం ముందు చెల్లుతుందో లేదో తెలియదు కానీ భక్తుల నమ్మకం ముందు కలియుగ వైకుంఠంలో ఆ స్వామివారి ముందు అస్సలు చెల్లదు. ఆయనతోనే ఆడుకున్న చెవిరెడ్డి సంగతి ఆ 7 కొండల స్వామి త్వరలో తెలుస్తాడు.